చూడండి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 దెన్ x టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 6 ఈక్వల్స్ టు హౌ మచ్ అడిగిండు. ఇప్పుడు x టు ది పవర్ ఆఫ్ 6 అని అడుగుతున్నాడు అనమాట. సో జనరల్ గా x టు ది పవర్ ఆఫ్ 6 అంటే ఏంటి, x స్క్వేర్ ని పైన క్యూబ్ చేస్తే x టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ x స్క్వేర్ చేయండి, ఆ తర్వాత క్యూబ్ చేయండి. సో ఇలా ఇచ్చిందని x స్క్వేర్ కావాలంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్, 3 స్క్వేర్ మైనస్ 2, 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 7 అవుతుంది. దీనిలాగానే మళ్ళీ ఏం చేయట్లేదు కొత్తగా. సో జనరల్ గా మీకు కావాలనుకుంటే కూడా రాసుకోవచ్చు 3 స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 9 మైనస్ 2 ఈక్వల్స్ టు 7 అని. ఓకే, సో దీని వాల్యూ 7 వచ్చింది. మళ్ళీ క్యూబ్ చేయాలి కదా, క్యూబ్ అంటే ఏ విధంగా చేయాలి, ఇలా చేయాలి. కానీ ఇక్కడ ప్లస్ ఇచ్చింది కాబట్టి మైనస్ చేయాలి. సో మనకు x టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 6 కావాలని అనుకుంటే అప్పుడు k క్యూబ్ మైనస్ 3k అని చేయాలి. k అంటే ఏంటి 7, కాబట్టి 7 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 7 అనేది చేయాలి. సో 7 క్యూబ్ అంటే 343 అవుతుంది, మైనస్ చేస్తే 21 వస్తుంది. సో 343 లోంచి 21 తీస్తే మనకు 322 అనేది ఆన్సర్ వస్తుంది.